జనసేన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాజాకు ఉమ్మడి పార్టీలు ఆమోదం తెలిపారు. ఆయనకు సాముచిత స్థానం ఉంది. నిరుద్యోగుల బాధ్యత ఆయనపై ఉంది. రాజాకు అన్ని పార్టీల ప్రజల నుండి మద్దతు ఉంది. ఆయనను అధిక మెజారిటీతో గెలిపించండి అని ఆయన మాట్లాడారు. పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ఖరారు చేయడం, దానికి ఉమ్మడి పార్టీల నాయకులందరూ కూడా ఆమోదం తెలపడం చాలా సంతోషం. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ అనుకోవటం, వెంటనే న్యాయం చేసే దిశగా కూటమి నాయకులు ప్రయత్నాలు చేయటం, సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాకైతే 35 సంవత్సరాలుగా తెలుసు. ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించేటువంటి మనస్తత్వం ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అట్లానే ఈ రోజున పట్టభద్రుల యొక్క శాసన మండలి ఎన్నికల్లో వారిని గెలిపించడం అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు చెప్పినటువంటి మిత్రులు గారి పెద్దలందరూ చెప్పిన దాన్ని బట్టి రాజేంద్ర ప్రసాద్ గారు గెలవడం అనేది సునాసాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఈరోజు పార్టీ ఒక అభ్యర్థిగా పెట్టడం తప్ప, అది కాకుండా స్వతంత్రంగా ఆయనకి ఏదైతే ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, ఏదైతే ఆయన సమస్యలపై స్పందించేటువంటి గుణం కానివ్వండి, ఆయన తప్పనిసరిగా శాసన మండలికి అత్యధిక మెజారిటీతో వెళ్తారనటంలో ఎక్కడా కూడా అతిశక్తి లేదు. రాజేంద్ర ప్రసాద్ గారి మీద కూడా మొన్నటి వరకు కూడా ఒక నియోజకవర్గానికే బాధ్యత ఉండేది. కానీ ఈసారి 2 జిల్లాల్లో అందరి యొక్క నిరుద్యోగుల యొక్క బాధ్యతని భుజాలు వేసుకునేటువంటి బాధ్యత ఈ రోజున అధిష్టానం పెట్టడం, వారు సమర్థవంతంగా ఆ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారని చెప్పడంలో కూడా ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. ఇక్కడ ఒకటే మనం గుర్తుంచుకోవాలి, 100 రోజుల క్రితం ఎన్నికలు జరిగితే విశాఖపట్నంలో జరిగేటువంటి గత నెలలో జరిగేటువంటి స్థానిక సంస్థల శాసన మండలికి కూటమి అభ్యర్థిని పెట్టకుండా వైసీపీ వారికి ఆ యొక్క ఎన్నికల్లో అవకాశం కల్పించడం, అంటే పోటీతత్వం లేకుండా చాలా మంది కూడా స్థానిక సంస్థలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది మేము మీకు సపోర్ట్ చేస్తాం, మేము మద్దతు ఇస్తాం, మీరు అభ్యర్థి పెట్టడం చెప్పినా కూడా ఎక్కడా కూడా అటువంటి అవకాశం తీసుకోకుండా, ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ విశాఖపట్నంలో పోటీ పెట్టలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే పోటీ పెడతామని చెప్తా ఉంటారు. అంటే గొడవలు పెట్టే మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచారు. మరలా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే సూచన చేస్తా ఉన్నాం, మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు, ప్రశాంతంగా కూర్చోండి, మరలా ఎన్నికలు వచ్చే వరకు ఇటువంటి ఎన్నికల్లో మీరు వచ్చి గొడవలు పెట్టే కార్యక్రమాన్ని తీసుకోవద్దు. యువతల సీనియర్ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, అన్ని పార్టీల మద్దతు ఉంది, అన్ని సంఘాల మద్దతు ఉంది, మాకు న్యాయం చేస్తారని నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ వల్ల ఉపయోగం లేదు, కాబట్టి దయచేసి మీరు కూడా పోటీ నుంచి విరమించుకొని రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యే విధంగా, ఇనానమస్ గా ఎన్నికయ్యే విధంగా సహకరించాలని మేము కోరుతూ, ఒకవేళ మీరు కనుక ఎన్నికొస్తే డిపాజిట్ కూడా రావని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అధిష్టానానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా వంతుగా మేము జనసేన పార్టీ నుంచి 2 జిల్లాల్లో కూడా మా వంతుగా మేము ఎన్నికలు అయ్యేంత వరకు కూడా మా కేడర్తో పాటుగా అధినాయకత్వాన్ని సూచనలు తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.